Good morning. This is Srinivas. Here I will take you through this do-it-yourself program. Means when you are driving a car, so whatever in between, no small things will come, that you have to do yourself. Instead of calling us, you will do yourself. So that much knowledge we will impart you through this video, through this program. Do it yourself. Here Mr. Mahesh, my colleague, he will take you through this program. Do it yourself. In detail he will explain to you part by part. Thank you. Hi, good morning. This is Mahesh, personal mobility advisor. Today I will explain and we discuss about do it yourself program. అండ్ ఈ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రాంలో నేను రెగ్యులర్గా కస్టమర్ ఏదైతే మనకి వెహికల్ రిలేటెడ్ జనరల్ చెకప్స్ కానీ లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలా తను చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనము వెహికల్లో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా డ్రైవ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకి చిన్న థింగ్స్ చెకప్స్ ఉంటుంది. అండ్ అక్కడనే జనరల్గా ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్లలో ఆ వెహికల్ ప్రాబ్లం క్లియర్ అయ్యేలాగా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం జనరల్ చెకప్ చేసుకోవడానికైనా లేదంటే ఏదైనా వెహికల్కి ఇష్యూ వచ్చినా మొదటగా మనము బానెట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో ఈ బానెట్ ఓపెనింగ్ కూడా 2 లాక్స్ ఉంటాయి. ఒకటి ఇన్సైడ్ క్యాబిన్ ఉంటుంది అండ్ బానెట్ కింద కూడా ఒకటి ఉంటుంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దిస్ ఈజ్ ద సెకండ్ లాక్. మనం లెఫ్ట్ సైడ్కి స్లైడ్ చేయాల్సి వస్తుంది. బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బానెట్ రాడ్ ఉంటుందండి, స్టాండ్ రాడ్. సో దీన్ని వచ్చేసి మనకి ఇక్కడ పర్టికులర్గా దీనికి హోల్ ఇస్తారు. సో దీంట్లో మనకి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇట్లా పెట్టిన తర్వాత బానెట్ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ థింగ్ దీంట్లో వచ్చేసి నేను మీకు బ్యాటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మనకి బ్యాటరీ వచ్చేసి 2 పోల్స్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ పోల్ అండ్ ఒకటి నెగిటివ్ పోల్. పాజిటివ్ పోల్ వచ్చేసి కంప్లీట్గా కవర్ అయి ఉంటుంది, నెగిటివ్ పోల్ వచ్చేసి మీకు ఓపెన్గానే ఉంటుంది. ఎక్కడైనా మనము సపోజ్ ఒక 10 to 15 డేస్ లేదంటే చాలా రోజులు కనుక వెహికల్ని యూజ్ చేస్తలేము అనుకుంటే కనుక నెగిటివ్ పోల్ని వచ్చేసి మీకు ఇక్కడ 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది. దీన్ని లూజ్ చేసి పోల్ని తీసి ఒక సైడ్కి పెట్టవచ్చు. సో దీనివల్ల మనకి ఏంటంటే కంటిన్యూటీ ఉండదు కాబట్టి వెహికల్లో బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడైనా సరే ఈ 2 పోల్స్ ప్రాపర్గా ఫిక్స్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఈ పోల్స్ కనుక ప్రాపర్గా ఫిక్స్ అయ్యి లేకపోతే వెహికల్ కనుక మధ్యలో మనకి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో ఏవైతే ఆయిల్స్ ఉంటాయో ఆయిల్స్ లెవెల్ చెక్ చేసుకోవటం అండి. దీంట్లో వచ్చేసి మేజర్గా 3 ఉంటుంది. ఒకటి ఇంజన్ ఆయిల్ అండ్ కూలెంట్ అండ్ బ్రేక్ ఆయిల్. సో ఈ 3 ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఇంజన్ ఆయిల్ అండ్ ఈ 3 కనుక మనం రెగ్యులర్గా ఎక్కడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటే మధ్యలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కూలెంట్ వచ్చేసి మనకి ఇవి 2 దగ్గర మనము చెక్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ మేజర్గా మనకి కూలెంట్ కంటైనర్లో ఎల్ అండ్ ఎఫ్ లెవెల్ 2, ఎల్ అంటే లో, ఎఫ్ అంటే ఫుల్. సో ఈ 2 లెవెల్ బిట్వీన్ మాత్రమే ఉండాలి. సో లో లెవెల్ కంటే కిందికి తగ్గకూడదు ఇది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇంజన్ కూలింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది కూలెంట్ లెవెల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఆయిల్ అనమాట. బ్రేక్ ఆయిల్లో కూడా ఇక్కడ మీకు మ్యాక్సిమం అండ్ మినిమం 2 లెవెల్స్ చూపిస్తుంది. సో ఎప్పుడైనా సరే బ్రేక్ ఆయిల్ మ్యాక్సిమం ఉండాలి. సో థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఇంజన్ ఆయిల్ అండి. దీన్ని మనకి ఇక్కడ డిప్స్టిక్ గేజ్ ఇస్తారు. దీంట్లో వచ్చేసి మనకి డిప్స్టిక్ గేజ్లో కూడా కంప్లీట్గా ఎఫ్ అండ్ ఎల్ 2 పాయింట్స్ ఉంటుంది. సో ఈ ఎఫ్ లెవెల్ వరకు ఉండేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కూలెంట్ ఇది రేడియేటర్ రిలేటెడ్ క్యాప్ అండి. ఎప్పుడైనా సరే ఇంజన్ హీట్లో ఉన్నప్పుడు కానీ కొంత దూరం నడిపిన తర్వాత దీన్ని మాత్రం అస్సలు ఓపెన్ చేయొద్దు. ఇది మనకి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీన్ని ఓపెన్ చేయడం వల్ల. కమింగ్ నెక్స్ట్ మనము జనరల్గా రెగ్యులర్గా వైపర్స్ యూజ్ చేసుకుంటాం కదా ఏదైనా డస్ట్ ఉంటే. సో దాని రిలేటెడ్ వాటర్ ఇది మీరు ఫిల్ చేసుకోవచ్చు. మన రెగ్యులర్ డిస్టిల్ వాటర్తో ఫిల్ చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా చేయొచ్చు. అది బోర్ వాటర్ కానీ లేదంటే ఇంకా అదర్ వాటర్ ఏదైనా యూజ్ చేస్తే ఇక్కడ నుంచి స్ప్రింక్లర్స్ ఏదైతే హోల్స్ ఉంటాయో సో ఆ హోల్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి జామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్ చెకప్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెహికల్ ఫ్లాట్ టైర్ అయినప్పుడు ఎలా స్పేర్ వీల్ చేంజ్ చేసుకోవాలి అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా డిక్కీ దగ్గరే బటన్ ఉంటుందండి. జస్ట్ జనరల్గా దాన్ని ప్రెస్ చేస్తే అన్లాక్ చేసి ఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద బటన్, లైక్ సెన్సార్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి రెగ్యులర్గా ఇవి రిఫ్లెక్టర్ అసెంబ్లీ కనిపిస్తుంది. జనరల్గా దీని గురించి చాలా మందికి ఇది యూజ్ చేయరు.
ఎక్కడైనా మనకి హైవేలో కానీ లేదంటే ఎక్కడైనా రూట్లో మనకి ఆగిపోయినప్పుడు ఎదుటి వాళ్ళకి అంటే ఈవినింగ్ టైం నైట్ టైంలో వాళ్ళకి ఇక్కడ ఒక వెహికల్ ఉంది అని తెలవడానికి మనం హజార్డ్ వేసి సో దీన్ని అనేది రోడ్ పైన పెడితే కనుక రిఫ్లెక్టర్ అనమాట. ఇది అది వేరే లైట్ ఏదైనా పడినప్పుడు బాగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ పర్సన్ ఉన్నారు లేదంటే వెహికల్ ఏదైనా అవుతుందని. సో ఇది వచ్చేసి ఇది చిన్న క్లిప్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసేసి సో ఇక్కడ క్లిప్ని అటాచ్ చేసామంటే మనకి రిఫ్లెక్టర్ రెడీ అవుతుంది. సో దెన్ ఈ స్టాండ్ వచ్చేసి మనకి ఈజీ, జస్ట్ జనరల్ మనకి ఓపెన్ చేసుకొని వెహికల్కి ఇట్లా సైడ్ పెట్టేసుకుంటే కనుక ఎదుటి నుంచి వచ్చే వెహికల్స్ ఏవైనా సరే ఇక్కడ ఒక వెహికల్ ఉంది సో ఇక్కడ హోల్డ్ అయింది అని క్లియర్. దీన్ని పెట్టడం వల్ల ఎదుటి వారికి ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంది వెహికల్ లేదంటే ఫ్లాట్ టైర్ అయింది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. సో దీనివల్ల మనకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మనకి హెల్ప్ కూడా చేస్తారు. ఇది చూసి టైంలో మనకున్న ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు వెహికల్ సైడ్లో అట్లా ఉంచితే బెటర్. సో మనం టెయిల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనకి ఈ రకంగా బూట్ స్పేస్ ఉంటుంది. సో దీని కింద ఈ డిక్కీ ప్యాడ్ కింద మనకి స్పేర్ వీల్, జాక్, టూల్ కిట్ అన్నీ కూడా దీంట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో చాలా వెహికల్స్కి జాక్ వచ్చేసి ఇక్కడ కింద ఈ ట్రిమ్ కింద ఉంటుంది. బట్ మనకి గ్రాండ్ ఐటెంలో వచ్చేసి డైరెక్ట్ సపరేట్ మనకి ఇలా జాక్ ఇస్తారు. సో ఇది మనం ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి. సో దీంట్లో జాక్తో పాటు ఇక్కడ మనకి టో రాడ్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట దీంట్లో. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఎమర్జెన్సీ వెహికల్ ఆగిపోయినప్పుడు వేరే వెహికల్తో టో చేసుకోవడానికి మనకి ముందర హుక్ క్యాప్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి మనం ఈ రాడ్తో టైట్ చేసేసి వెహికల్ని టో చేసుకుని రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాక్ అండ్ టూల్ కిట్ అండి. సో దీని ద్వారా మనము ఫ్లాట్ టైర్ అయినప్పుడు రీప్లేస్ చేసుకోవడానికి ఈ జాక్ అండ్ టూల్ కిట్ బాగా యూజ్ అవుతుంది. వచ్చేసి మనకి క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు హైట్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుందండి, అండ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు హైట్ డిక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇది ఓపెన్ చేసింది కాబట్టి మనము హైట్ని డిక్రీజ్ చేసేసుకొని సో వెహికల్ హైట్కి చూసుకొని మీకు మార్కింగ్స్ కూడా చూపిస్తాను, అక్కడ పెట్టాల్సి వస్తుంది. దాన్ని జనరల్గా ఈ జాక్ని కూడా కంటిన్యూగా బార్ మొత్తంలో దానికి కూడా స్పెసిఫిక్ ఏరియా ఉంటుంది జాక్ ఎక్కడ ఫిక్స్ చేయాలని. సో దానికి సపరేట్ మార్కింగ్స్ కూడా ఉంటాయి, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి చూపిస్తాను. అండ్ ఫ్రంట్ టైర్ ఫ్లాట్ అయినప్పుడు ఇక్కడ కరెక్ట్ మన టైర్ బ్యాక్ సైడ్ ఈ రన్ బోర్డ్ కింద మనకి ఇక్కడ ఈ టూ మార్కింగ్స్ ఉన్నాయి కదా రన్ బోర్డ్ దగ్గర. సో ఈ మన జాక్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ రన్ బోర్డ్ ఏదైతే మార్కింగ్స్ ఉన్నాయో ఆ మార్కింగ్స్ దగ్గర ఇన్స్టాల్ చేసుకొని సో ఆ హైట్ని పెంచుకోవాల్సి వస్తుంది క్లాక్ వైజ్ రొటేట్ చేసి. ఇక్కడ వరకు మనం మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుందండి ఎక్కడైతే హైట్ అడ్జస్ట్మెంట్ అవుతుందో. వన్స్ ఒకసారి కొంచెం టైట్ అయిన తర్వాత సో మనం జాక్ని మాన్యువల్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత వెహికల్ పై వెయిట్ ఉన్నప్పుడే మనకి టూల్ కిట్లో వీల్ స్పానర్ అండ్ జాక్ రాడ్ రెండు ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసుకొని సో లూజ్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఏదైతే వీల్ బోల్ట్స్ ఉన్నాయో. సో దాన్ని వచ్చేసి మనము జనరల్గా యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టి యాంటీ క్లాక్ వైజ్ చేస్తే సో ఒక్క థ్రెడ్ లూజ్ అయితే సరిపోతుంది. అట్లా మీరు ఉన్న 4 బోల్ట్లను కూడా లూజ్ చేసుకోవాలి. సో జనరల్ మనకి హ్యాండ్ వెయిట్ సరిపోతుంది అవి లూజ్ చేయడానికి, బాగా అవసరం ఏమి ఉండదు. ఒక సింగిల్ థ్రెడ్ లూజ్ చేసుకున్న తర్వాత మనకి టూల్ కిట్లో జాకీ రాడ్ ఉంటుంది. సో మనకేంటంటే వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం మాన్యువల్గా టైట్ చేయలేము కాబట్టి దీని సహాయంతో ఈ జాకీలో ఇది ఇన్సర్ట్ చేసేసి సో మనకి ఇది తిప్పడానికి అని చెప్పేసి మనకి సో టైర్ ఇలా ఫ్రీ మూమెంట్ తిరిగేంత వరకు మనము జాక్ హైట్ని పెంచుకుంటూ ఉండాలి. సో ఒకసారి మనకి ఇంత హైట్ వచ్చిన తర్వాత మనము బోల్ట్స్ రిమూవ్ చేసుకొని స్పేర్ వీల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ స్పేర్ వీల్కి కూడా లాక్ ఉంటుందండి డ్రైవ్లో కదలకుండా ఉండడానికని. సో జనరల్గా ఇది మనము బై హ్యాండ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో దీన్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి ఇది ఓపెన్ అయిపోతుంది. స్పేర్ వీల్ వచ్చేసి మనము స్పేర్ వీల్ అని యూజ్ చేయాలి నియర్ బై పంచర్ షాప్ వరకు కానీ లేదంటే టైర్ రిప్లేస్మెంట్ షాప్ వరకు కానీ అంతవరకు యూజ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ అదే వీల్
రెడీ చేసుకొని దీన్ని పెట్టుకోవాలి. సో ఒకసారి మనము హ్యాండ్ టైట్ చేసుకున్న తర్వాత జాక్ డౌన్ చేసుకొని మళ్ళీ ఫుల్ టైట్ చేసుకోవాలి. ఒకసారి జాకీ రాడ్ అండ్ వీల్ స్పానర్ పెట్టి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే మనకి ఇప్పుడు వెహికల్ అనేది మెల్లగా డౌన్ అవుతుంది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయినాక మనము యాస్టీస్ ప్లేస్లో వెహికల్ దీన్ని పెట్టేసుకొని జాగ్రత్తని పెట్టేసుకొని లోపల పెట్టేసుకుంటే మనకి ఎలాంటి సౌండ్ రాకుండా కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి మనం జాక్ రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనము వీల్ బోల్ట్స్ అనేది టైట్ చెక్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇందాక మనం ఓన్లీ హ్యాండ్ టైట్ చేసి ఉంటాం కదా, సో ఇది కంప్లీట్ టైట్ మరి చూశారు కదా మనము ఫ్లాట్ టైర్ అయితే ఎలా మనము రీప్లేస్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించాను. చాలామందికి ఈ కొంచెం అవేర్నెస్ ఉంటే వాళ్ళు సెల్ఫ్గా మనము ఈ ఫ్లాట్ టైర్ అయినప్పుడు కూడా రీప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మనం ఏదైతే ఇందాక మనం ఇండికేషన్ పర్పస్ పెట్టామో ఇదంతా మళ్ళీ యాస్టీస్గా ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకో. సో మనం జనరల్గా వెహికల్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఇన్ని ఇండికేషన్స్ క్లస్టర్లో వస్తాయండి. సో దీంట్లో వచ్చేసి మనకి ఏదైతే ఎల్లో కలర్ చెక్ ఎంఐఎల్ లైట్ ఏదైతే ఇండికేషన్ లైట్ వస్తుందో, సో ఇది వచ్చేసి మనకి ఇంజన్లో ఏదైనా జనరల్గా ఎలక్ట్రిక్ రిలేటెడ్ సిస్టమ్ ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మనకు ఆ లైట్ బ్లింక్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి ఇంజన్ ఆయిల్ అండ్ బ్యాటరీ ఉంది కదా, ఆయిల్ లెవెల్ కానీ ఆయిల్ ప్రెషర్ కానీ ఏదైనా తక్కువ అయితే మనకి ఆ ఆయిల్ లైట్ వస్తుంది. అండ్ బ్యాటరీ మనకి ఛార్జ్ కాకపోయినా ఆల్టర్నేటర్ రిలేటెడ్ పవర్ ప్రొడ్యూస్ చేయడం ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ఆ బ్యాటరీ సింబల్ వస్తుంది. అండ్ ఫ్యూయల్ లైట్ రిలేటెడ్ వచ్చేసి మనకి ఫ్యూయల్ వేయించుకుంటూ వెళ్తుంది. డిపెండ్స్ అపాన్ అది మనము ఫ్యూయల్ మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి లైట్ గ్లో కావడం జరుగుతుంది. కంపల్సరీ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ యూజ్ చేసుకోవాలి. మనం ఒకసారి సీట్ బెల్ట్ ఇన్సర్ట్ చేసినామంటే ఆ లైట్ వెళ్ళిపోతుంది. సో ఇలా మనకి దీంట్లో క్లస్టర్లో ఉన్న ఏవైతే ఇండికేషన్స్ ఉన్నాయో ఇవి వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఇండికేషన్ క్లస్టర్లో రాకూడదు అనమాట. చూడండి ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. సో మనం స్టార్ట్ చేసినాం కదా, ఒకసారి సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆ సీట్ బెల్ట్ వెళ్ళిపోతుంది అండ్ పెట్రోల్ ఎంచుకుంటే పెట్రోల్ వెళ్ళిపోతుంది. సో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఇండికేషన్ క్లస్టర్లో ఉండకూడదు. ఏదైనా ఇండికేషన్ ఉంది అని అంటే దేర్ ఈజ్ సమ్ ఇష్యూ అనమాట. సో మీరు వెంటనే నియర్ బై వర్క్షాప్కి రిపోర్ట్ చేయండి. సో చూసారు కదా, వెహికల్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఇండికేషన్ క్లస్టర్లో లేదు. సో ఇలా ఉంటే వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నట్టు. అండ్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ లివర్స్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి రైట్ సైడ్ లివర్ చెప్పనా. సో మనకి రైట్ సైడ్ లివర్ వచ్చేసి లైట్స్ రిలేటెడ్. దీంట్లో మనకి ఫోగ్ ల్యాంప్, హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్. సో ఇదంతా ఆపరేట్ ఇక్కడ నుంచి చేయొచ్చు. సో మనకి కంప్లీట్ ఆన్, ఇది వచ్చేసి పార్కింగ్, ఇది వచ్చేసి హెడ్ లైట్స్ ఆన్, అండ్ ఇది వచ్చేసి మనకి మన ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి అన్నమాట కింద. సో ఆన్ అండ్ ఆఫ్, అది ఓన్లీ లైట్స్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. సో ఫోగ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇది మనకి కట్ ఆఫ్ కూడా అవుతుంది మనం టర్న్ చేసినప్పుడు. సో లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ క్లస్టర్లో కూడా వస్తుంది లెఫ్ట్ అండ్ రైట్. సో ఇది మీరు చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ లివర్కి వచ్చేసరికి ఇది వైపర్ రిలేటెడ్ అండి. అండ్ ఫ్రంట్ రేర్ వైపర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఈ వైపర్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో దాంట్లో స్లో, స్పీడ్, మీడియం అండ్ వాటర్ స్ప్రింకిల్ చేయటం అవన్నీ కూడా త్రూ లెఫ్ట్ సైడ్ దాని నుంచి మనం చేయొచ్చు. సో జనరల్గా మనము వెహికల్ ఆన్ చేయగానే ఏసీ ఆన్ చేసుకొని మూవ్ అయిపోతూ ఉంటాము. సో అట్లా కాకుండా వెహికల్ ఆన్ చేసిన ఒక 1 or 2 minutes తర్వాత ఏసీ ఆన్ చేస్తే ఏంటంటే అప్పటికి మనకి వెహికల్ సంబంధించిన అన్ని ఇంజన్ పార్ట్స్కి లూప్స్ వెళ్తుంది కాబట్టి క్లియర్ ఉంటుంది. సో దాని తర్వాత ఏసీ ఆన్ చేస్తే కొంచెం లోడ్ పడ్డా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మనం వచ్చేసి దీంట్లో మనకి ఏసీలో 2 types ఉంటుంది. సో
దీంట్లో వచ్చేసి మాన్యువల్ అండ్ ఎఫ్ఏటీసీ సిస్టమ్, సో రెండు ఉంటుంది. మాన్యువల్ సిస్టంలో వచ్చేసి కంప్లీట్ మనకి ఛానల్ వైజ్ ఉంటుంది. సో ఎయిర్ ఫ్లో కానీ హీట్ అండ్ కూల్ కానీ మోడ్స్ కానీ అంతా త్రూ మాన్యువల్ ఉంటుంది. ఈ ఎఫ్ఏటీసీ సిస్టంలో వచ్చేసి కంప్లీట్ త్రూ బటన్ అండ్ ఆటోమేటిక్. మీకు ఫర్ సపోజ్ మనము రెగ్యులర్గా ఒక 21 degrees మనం మెయింటైన్ చేయాలనుకుంటే కనుక 21 degrees దీంట్లో సెట్ చేసుకొని జస్ట్ ఆటో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. సో లోపల క్యాబిన్ టెంపరేచర్ 21 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్యాన్ స్పీడ్ అదే డిక్రీజ్ చేసుకుంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఇన్సైడ్ మోడ్ని ప్రిఫర్ చేయండి. ఇది ఆఫ్ చేస్తే కనుక అవుట్ సైడ్ ఉన్న ఎయిర్ కానీ స్మెల్ కానీ సో అంతా క్యాబిన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి మనకి ఎప్పుడైనా చలికాలంలో ఫాగ్ పట్టడం అంటే విండ్షీల్డ్ గ్లాస్కి కానీ వెనకాల టెయిల్ గేట్ గ్లాసెస్ కానీ ఫాగ్ పట్టడం జరిగినప్పుడు మనం ఏదైతే రేర్ ప్రెస్ చేస్తే అంటే రేర్ కనుక మనం చూస్ చేసుకుంటే వెనకాల సైడ్ సో మనకి డిక్కీ గ్లాస్కి వచ్చేసి హీట్ లైన్స్ ఉంటాయి. సో అవి హీట్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అవుతుంది, దానివల్ల మనకి అక్కడ ఫాగ్ పట్టకుండా ఉంటుంది. అదే ఫ్రంట్ కనుక ప్రెస్ చేస్తే ఈ ఏసీ ఏదైతే మనకి ప్రజెంట్ ఇక్కడ ముందు వెంట్స్ నుంచి వస్తుందో అది మనకి అక్కడ ముందు గ్లాస్ దగ్గర నుంచి ఏసీ రావడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మీకు ఆ విండ్షీల్డ్ గ్లాస్ అనేది ఫాగ్ పట్టకుండా ఉంటుంది. అండ్ ఇన్సైడ్ మనకి హ్యాండ్ బ్రేక్ కూడా ఉంటుందండి. సో హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి కంప్లీట్గా 6 to 7 steps వస్తుంది. సో చాలా వరకు హ్యాండ్ బ్రేక్ వేసి మర్చిపోయి అట్లనే డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల బ్రేక్ లైనర్స్ కానీ బ్రేక్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ టైర్స్ కూడా అన్ఈవెన్గా వేర్ అవుతుంది. కొంచెం కంపల్సరీ వెహికల్ స్టార్ట్ చేసి మనం గేర్ ఎప్పుడైతే వేస్తామో హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసి మూవ్ చేయడం అలవాటు చేసుకోండి. సో దానివల్ల మనము మర్చిపోకుండా ఉంటాం. చూసారు కదా డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరిన్ని అప్డేట్స్ తోటి మరింత ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. డ్రైవ్ ఇన్ యువర్ హ్యాపీనెస్ ఆల్ ద వే.